మా అధినేతను బాధపెట్టిన రోజులు గుర్తొచ్చాయి. మంత్రి అనిత. వైసీపీ పాలనలో సీఎం చంద్రబాబుని ఎన్ని అవమానాలకు గురి చేశారో గుర్తుకు వస్తే మనసుకు బాధ కలుగుతుందని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోమవారం ఆమె రాజమహేంద్రవరంలో పర్యటించారు. అక్కడ సెంట్రల్ జైల్లో వసతులను పరిశీలించారు. మా నాయకుడిని ఇక్కడే 52 రోజులు అకారణంగా జైల్లో పెట్టి వేధించారు. ఆ రోజులు గుర్తుకు వచ్చి బాధగా అనిపిస్తుంది. వైసీపీ పాలనలో అక్రమ కేసులకు చంద్రబాబు కూడా బాధితుడిగా మారారు. అక్రమ పాలనలో రాష్ట్రంలో ప్రజాస్వామ్య విలువలు పాతాళానికి పడిపోయాయి. వాళ్ల పాపాలు పండాయి. జననాయకుణ్ణి బాధపెట్టిన వైసీపీని పాతాళంలోకి తొక్కి ప్రజలు బలమైన తీర్పునిచ్చారు. చూసాము ఆ ఫెసిలిటీస్ అన్నీ అక్కడ ఉన్న అన్నీ చూసాం. కాకపోతే 53 రోజులు మా నాయకుడు ఏ నేరము చేయకుండా 53 రోజులు ఆ స్నేహ బ్లాక్లో ఉండడం అన్నది నిజంగా ఆ సిచ్యువేషన్ చూసేసరికి నిజంగా మేమందరం కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. బట్ అదే అంటారు కదా, రోజులు అన్నీ ఒకలా ఉండవు. ఈరోజు అదే బ్లాక్కి మేము కూడా విజిటర్స్ కింద వెళ్ళాం. అది బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ. వాసు గారిని కూడా తీసుకెళ్ళి ఏ బ్లాక్లో పెట్టారు? మమ్మల్ని స్నేహ బ్లాక్ రూమ్ నెంబర్ 11లో పెట్టారు. ఆయన చూసుకున్నారనమాట, ఈ బ్లాక్లో నేను ఉన్నాను, నన్ను పెట్టారు ఈ బ్లాక్లో కూడా నాను. అంటే ఓవరాల్గా అయిపోయిందంటే బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ అదే. సో ఈరోజు అదే జైలు దగ్గరికి విజిటర్గా మేము అక్కడికి వెళ్ళి చూసి వాళ్ళ పరిస్థితులు చూసుకొని వచ్చే పరిస్థితి వచ్చింది. కానీ ఒకటేంటంటే ఒకటే చెప్తాను, రాజకీయాల తర్వాత ఉన్నైనా మాట్లాడుకోవచ్చు, కానీ ఏ రోజు కూడా తప్పు చేయని వాడు అన్నది వాడు ఎవరు కూడా అందులోకి వెళ్ళే పరిస్థితి రాకూడదు. అదే మేము అందరం కూడా కోరుకుంటున్నాం. ఈరోజు జైలుకి సిబ్బందికి సంబంధించి ప్రతి ఒక్క ఫెసిలిటీస్ కల్పించడంలో కానీ, అదేవిధంగా వాళ్ళకి జైల్లో సౌకర్యాలు కల్పించడంలో కానీ అన్ని కూడా ముందుంటాం. ఇంకొక విషయం చెప్పాలండి, లాస్ట్ టైం వైజాగ్ నేను సెంట్రల్ ప్రిజన్ విజిట్ చేసినప్పుడు ఇంచుమించుగా 11 నెలల వరకు ఫుడ్ బిల్స్ కూడా ఆ రోజుకి ఇవ్వలే. 11 నెలల ముందు నుంచి ఫుడ్ బిల్స్ కూడా ఇవ్వలే. రీసెంట్గా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ ఖైదీలకి సంబంధించిన ఫుడ్ బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేసి ఈరోజు మొత్తం అంతా కూడా స్ట్రీమ్ లైన్లో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. అన్నీ కూడా సర్దుబాటు చేసుకున్నాం. అన్నీ కూడా క్లియర్ కట్గా జరుగుతున్నాయి. నాకేం వినిపించట్లేదు. అవును, మర్చిపోయాను. యాక్చువల్గా లాస్ట్ 4 years నుంచి కూడా క్షమాభిక్ష అన్నది లేదు, పెట్టలేదు లాస్ట్ గవర్నమెంట్. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు ఉండేటప్పుడు మాత్రమే ఈ క్షమాభిక్ష అనేది ఉండేది. ఇందాక నేను లోపలికి వెళ్తే ఒక అతను నాకు చెప్తున్నాడు, 23 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉండిపోయానని నాకు కాగితం కూడా ఇచ్చున్నాడు ఆయన. 23 సంవత్సరాల నుంచి నేను ఇక్కడే ఉన్నానండి, నాకు క్షమాభిక్ష రాలేదు, మీరు ఏదైనా మాకు సపోర్ట్ చేయండి అని చెప్పి చాలామంది వచ్చి మాట్లాడడం జరిగింది. ఆల్రెడీ అందులో కొన్ని సెక్షన్స్ మార్చారు. దానిటి గురించి కూడా డిపార్ట్మెంట్ వైజ్గా మేమందరం కూడా ఒకసారి చర్చించి దాని మీద ఎటువంటి నిర్ణయం తీసుకొని యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మళ్ళీ క్షమాభిక్ష అనేది తిరిగి లైమ్లైట్లోకి తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉందండి. అదేవిధంగా పెరోల్ విషయంలో కూడా ఒకసారి మేమందరం కూడా స్క్రూటనైజ్ చేయాలి. ఇందాకే డిపార్ట్మెంట్ వాళ్ళతో కూడా మేము మాట్లాడడం జరిగింది. పెరోల్కి సంబంధించి ఇంతకుముందు ఒక్కసారి కనుక షూరిటీ పెడితే వాళ్ళని కంటిన్యూ చేసేవారు, తర్వాత ఎన్నిసార్లు పెరోల్ మీద బయటికి వెళ్ళినా. కానీ ప్రతిసారి కూడా వాళ్ళని వేరే షూరిటీస్ పెట్టాలి అనుకునేటప్పుడు వాళ్ళకి ఇబ్బంది అయ్యి పెరోల్ మీద కూడా బయటికి వెళ్ళే పరిస్థితి కనిపించట్లేదు. దాని మీద కూడా మేము దృష్టి పెడతాం. అదేవిధంగా మనందరికీ కూడా ఈరోజు అక్కడ వాళ్ళకి ఏదైతే ములాఖాత్స్ ఇవన్నీ కూడా ఎలా జరుగుతున్నాయంటే అంతా కూడా బాగానే జరుగుతున్నాయని క్లియర్గా చెప్పడం జరిగింది. ఓవరాల్గా చెప్పాలంటే జైళ్ళ సంరక్షణకి, ఖైదీల వెల్ఫేర్ విషయంలోని అన్ని విషయాల్లోని గవర్నమెంట్ ముందుంటుందన్న సంగతి మీకు తెలియజెప్పుకుంటున్నాను. ఆగస్ట్ 15కి ఇంకా ఫైల్ రన్నింగ్లో ఉందండి. మోస్ట్ ప్రాబబ్లీ October 2 అనుకుంటున్నా. గవర్నమెంట్ మనకు దృష్టిలో పెట్టాం కాబట్టి మనం చేసుకోవచ్చు. ఇద్దరు అమ్మాయిలది కదా, ఆల్రెడీ ట్రేస్ అవుట్ అయ్యింది. వాళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. ఎవరైతే వాళ్ళు తీసుకెళ్లారో ఆ పిల్లల్ని కూడా పట్టుకోవడం జరిగింది, వాళ్ళని కూడా పట్టుకోవడం జరిగింది. ఓవరాల్గా ఇక్కడ ఒక విషయం చెప్పాలండి, ఎక్కడ ఏమి జరిగినా పోలీసులు చాలా ఫర్మ్గా వర్క్ చేస్తున్నారు. పోలీసులు వితిన్ 48 అవర్స్లో కానీ ఎక్కడ పెద్ద కేసు అయితే వితిన్ 1 వీక్లో మాత్రం వాళ్ళందరినీ కూడా పట్టుకొని వాళ్ళందరినీ కూడా రిమాండ్కి పంపించి పోక్సో యాక్ట్ అయితే పోక్సో యాక్ట్ కట్టి ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ కూడా ఏర్పాటు చేసుకొని అక్కడ శిక్ష పడేదానికి ఇంచుమించు 3-4 నెలల్లోనే శిక్ష పడేదానికి కూడా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ఎక్కడా కూడా ఎటువంటి నెగ్లిజెన్సీ లేదు. కావాలని బురద చల్లుతున్నారు తప్పించి, ప్రతిపక్షాల్లో ఉన్న వాళ్ళు కావాలని బురద చల్లుతున్నారు తప్పించి, ఏదైనా ఉంటే కనుక ఓపెన్ డిస్కషన్స్కి నేను రెడీ అని చెప్తున్నా. ఏం జరగాలనుకుని ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్, అన్ఫార్చునేట్లీ జరుగుతున్న సిచ్యువేషన్స్ మనం కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. కంట్రోల్ అవ్వలేనప్పుడు కాదు, ఆల్రెడీ ఇన్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు
కంపల్సరీగా పోలీసులు కూడా చాలా ఫర్మ్గా వర్క్ చేస్తున్నారు. పోలీస్ డిపార్ట్మెంట్తో ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు. ఎవరు ఆయన మాట్లాడటమే పెద్ద చెవులో క్యాబేజీ పెట్టినట్టు ఉంటుంది. శాంతి భద్రతల గురించి ఆయన మాట్లాడడం ఏంటండి? బుర్రబన్యేసే మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన నిజంగా ఆయన ఉంటేనే శాంతి భద్రతలకు కరువు వస్తున్నాయి మాకు అక్కడ. యాక్చువల్గా మొన్న వచ్చి ఒక మాట అన్నాడు, ఎవరైతే మర్డర్కి ప్రేరేపించినోడిని కూడా తీసుకెళ్ళి జైల్లో వేయాలట. అదే కనుక జైల్లో వేసేయాల్సిన పరిస్థితి వస్తే ఫస్ట్ వేయాల్సిన జగన్మోహన్ రెడ్డిని వేయాలి. వివేకానంద రెడ్డి హత్య కేసులో చేతులన్నీ ఎవరివైపు చూపిస్తున్నాయో, దేశం మొత్తం మీద చేతులన్నీ, ఇంక్లూడింగ్ వివేకానంద రెడ్డి గారి కూతురు చేయి కూడా ఎటువైపు చూపిస్తుందో మనందరికీ తెలుసు. అటువంటిది అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళ కింద ఏదో గులివింద గింజకి కింద మచ్చలు తెలియదంట ఎవరికైనా. వాళ్ళ కింద ఉన్న మచ్చల గురించి మాట్లాడడం మానేసి ఏమండి మాట్లాడుతున్నారు శాంతి భద్రతల గురించి. ఇదే రాజమండ్రిలో దిశ పోలీస్ స్టేషన్ ఓపెనింగ్ రోజు ఒక అమ్మాయిని గ్యాంగ్ రేప్ జరిగి అదే రోజు సాయంత్రం తీసుకొచ్చి ఆటోలో వదిలేసి వెళ్ళిపోయిన సంఘటన మీరు ఎవరైనా మర్చిపోయారా? ఇక్కడ ఉన్న రాజమండ్రి ప్రెస్ ఎవరైనా మర్చిపోయారా? ఆ రోజు మీరే కవర్ చేశారు. నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా మీ వాళ్ళే. మళ్ళీ అమ్మాయిని మేము అందరూ కూడా చూడటానికి వస్తే ఆ రోజు మమ్మల్ని ఆపడానికి ప్రయత్నం చేశారు. ఈరోజు